జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై మరోసారి నిరసన కార్యక్రమాలు చేపడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 28న గాంధీ చిత్రపటాలతో గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించబోతోంది. ఇప్పటికే జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది టీపీసీసీ. కేంద్ర ప్రభుత్వం కుట్రను గ్రామీణ ప్రజలకు కూడా తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో గ్రామాల్లో కూడా నిరసనలు చేపడుతోంది. కాంగ్రెస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పేదలకు గ్రామీణ ప్రాంత కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అందుకు నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల దగ్గర గాంధీ ఫోటోలు పట్టుకుని నిరసన తెలియజేస్తామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై మరోసారి నిరసన కార్యక్రమాలు చేపడుతోంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఉపాధి హామీ పథకంలో మార్పులు చేర్పులతో పాటుగా గాంధీ పేరుని కూడా తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు దేశమంతా కూడా నిరసన తెలిపాలనుకుంటుంది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నిరసన చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక గ్రామ స్థాయికి కూడా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనకి వచ్చింది. ఏఐసీసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ నెల 28వ తేదీన గ్రామాన మహాత్మా గాంధీ ఫోటోలతో ఉపాధి హామీకి గాంధీ పేరు తొలగించడం, అలాగే ఉపాధి హామీని పూర్తిగా తొలగించేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది అనేటువంటి అంశాలను జనంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో భాగంగా గ్రామాన్ని ఇక్కడ నిరసన తెలపాలనేటువంటి ఆలోచన చేసింది ఏఐసీసీ. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో కూడా ఈ నిరసన తెలపాలని, ప్రతి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నాయకత్వం అంతా కూడా గాంధీ పేరుని తొలగించడానికి సంబంధించినటువంటి విషయాన్ని కొంత సీరియస్ గా తీసుకోవాలనేటువంటి భావనలో ఉంది. దాంట్లో భాగంగానే గ్రామానికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ పనులు తగ్గాయంటే గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ప్రభుత్వం తగ్గించిందనే ఆలోచనకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచడంతో పాటు ఉపాధి హామీకి తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే గాంధీ పేరును తొలగించింది అనేటువంటి అంశాన్ని జనాలకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇలాంటి నిరసనలకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.